హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాలలో కుబేరుణ్ణి పూజిస్తారు. కుబేరుడు సంపదలకు అధిదేవత. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు. అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధి దేవత ఎలా అయ్యారు? కుబేరుడి గత జన్మ ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం. రాక్షసులు తమ చక్రవర్తి రావణ్ణి సంహారం తర్వాత కుబేరుణ్ణి చక్రవర్తిగా ఎన్నుకుంటారు. కుబేరుడు రావణ్ణి సవతి సోదరుడు. అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా పిలువబడతాడు. కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకు అధిదేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడంటే, పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొడతారు. కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకును చేస్తున్న పనులు సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది. కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడేది. కానీ ఒకరోజు కుబేరుడి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు. ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి ఇళ్లకు వెళ్లారు. పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువ అయ్యాయి. గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది. కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు గుడిలో పూజారికి మెలకువ వచ్చింది. కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు. అలా అనుకోవడంతో పూజారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు. మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి, నువ్వు చాలా పాపాలు చేశావు, కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడవు. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరమిచ్చాడట. ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణికులకు కుమారుడిగా జన్మించారు. వారు తమ పుత్రుడికి వైశ్రావణగా నామకరణం చేశారు. వైశ్రావణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రాహ్మణును సంతోషపెట్టాడు. ఆ తర్వాత అతను యక్షకులకు రాజుగా, దిక్కులకు రాక్షసుడుగా, సంపదుగా, అధిదేవతగా పేరు పొందాడని ఇది కుబేరుని కథ.